హలో అందరికీ చాలామంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చెప్తున్నారు, ఫ్రంట్ పార్ట్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదా. సో ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్తో కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టుగా కుదురుతుంది. బ్యాక్ పార్ట్ అందరూ కట్ చేసేస్తారు, కానీ ఫ్రంట్ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్లో డాట్స్, షోల్డరు, ఫ్రంట్ బ్లౌజ్ పొడవు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇలా కట్ చేసి చూడండి, ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనము ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకొని క్రాస్ కటింగ్ అయితే మనము ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఈ పీస్ని ఇలా డైరెక్ట్గా క్రాస్గా పెట్టుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇదైతే మనకి కస్టమర్ది క్రాస్ కటింగ్ అండి. సో క్రాస్గా ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో సింపుల్ మెథడ్ అండి. మనము మాటికి ఆది బ్లౌజ్ తీసి కట్ మెజర్మెంట్ టేప్తో చూసి మళ్ళీ దాన్ని మార్కింగ్ చేసి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. సో కరెక్ట్గా కుదురుతుందని కూడా నేను అన్ను. ఒక్కసారి ఇలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకుంటే చాలు, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరే కట్ చేసి చూడండి, స్టిచ్ చేసి చూడండి, ఎలా ఉందనేది కూడా మీకే తెలుస్తుంది. సో ఇలా మొత్తం అయిపోయింది కదా. ఖర్చుల గురించి 2 ఇంచెస్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ షేప్ బెల్ట్స్లో వస్తాయి కాబట్టి కింద నుంచి 2 ఇంచెస్ అనేవి తగ్గించుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా పైకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ప్లేస్లోని మనకి షేప్ బెల్ట్స్ అనేవి మనం యాడ్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మరొక 1/2 ఇంచ్ చంక లోతు తీయడానికి 1/2 ఇంచ్ ఇలా క్రిందకి పెట్టేసుకొని చక్కగా మనము ఇలా లోతు అనేది తీసుకోవచ్చు. దీని గురించి మీరు మాటికి అంటే ఎంత ఉంది, చంక లోతు ఉంది ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్ తీసి చెక్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే ఏ సైజు వారికైనా సరే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఎలా చూసుకుంటాము, నార్మల్గా అయితే మనం ఆది బ్లౌజ్ తీసి చూసుకుంటాం కదా, బట్ అలా అవసరం లేదండి. మనకి ఇది నడుము లూజ్ 30 ఇంచెస్. సో అలాంటప్పుడు ఈ 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసాం కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్, చెస్ట్ ఎక్కువగా హెవీగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కింద 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఇంకా మీరు మాటికి బ్లౌజ్ తీసి చూడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఒక్క నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ మనం చక్కగా ఇంకా ఫ్రంట్ పార్ట్ని అయితే మాత్రం ఈజీగా మార్కింగ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది మిస్టేక్స్ అయితే ఇక్కడే వస్తున్నాయి. నెక్ మరీ పెద్దది పెట్టేస్తాం అనుకోండి, షోల్డర్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి, జారిపోతాయి. సో కరెక్ట్గా మనం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మెజర్మెంట్ అన్నమాట. మనం కట్ చేసేది 30 ఇంచెస్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచులు నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టారనుకోండి మనకి షోల్డర్స్ డ్రాప్ అయిపోయి నెక్ అంతా కూడా బారుగా కనిపిస్తుంది. సో కస్టమర్స్ అనే వాళ్ళ నుంచి మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. సో అందుకోసము మనము కరెక్ట్గా 6 లేదా 6.5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షోల్డర్స్ డ్రాప్ అయ్యే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని చక్కగా ఇలా రౌండ్ మార్క్ ఇచ్చుకుంటే మాత్రం బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. రౌండ్ తీయలేని ఉన్న వాళ్ళు ఉంటారు, రౌండ్ మార్కింగ్ ఎలా చేయాలని తెలియని వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ మీరు ఆది బ్లౌజ్ చేసి ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇలా ఊక్స్ పట్టి వైపు ఉన్నది ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా నెక్ చెక్ చేసుకుంటే చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఇలా మనం ఒక్కసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇంక మనకి డౌటే ఉండదు. ఇంకా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసి స్టిచ్ చేసిస్తే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ అని చేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఇవ్వడం కోసం కింద నుంచి అంటే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా ఒక 1 ఇంచ్, నెక్స్ట్ అలాగే ఈ చివరి వచ్చి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి. ఫస్ట్ ఏ సైజు వరకైనా సరే 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని 2.5 నుంచి మనం కట్ చేస్తుంది నడుము లూజు 30 ఇంచెస్ అంటే 30 సైజు అంటే చిన్న సైజు కాబట్టి 2.5 నుంచి 2.5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చిన్న సైజు బ్లౌజులకి. అయితే పెద్ద సైజు అనుకోండి 2.75 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా బాగుండాలి అంటే చూడండి, ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 1.5 ఇంచులు తీసుకోవచ్చు, చిన్న సైజు కాబట్టి ఒక 1 ఇంచ్ తీసుకొని మనం ఇలా పైనుంచి క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది. ఊక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ లేకుండా మనకి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మనకి మెయిన్ డాట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డాట్ అంటే ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ వేసుకుంటాం కదా, ఈ డాట్ అన్నమాట. సెకండ్ డాట్ కోసం టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసి మనకి మిడిల్లో ఇలా చూసారు కదా, ఇలా మిడిల్లోకి వస్తుందండి. ఇక్కడ మనము ఇలా మార్కింగ్ చేసుకుంటే సెకండ్ డాట్ అనేది వస్తుంది. డాట్ హైట్ కూడా 2.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మెయిన్ డాట్ అయిపోయింది, సెకండ్ డాట్ అయిపోయింది. ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని ఈ 3వ డాట్ అనేది ఉంటుంది, అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఫైనల్లీ చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.